శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. జూన్ 1వ తేదీ నుంచి జూన్ 10వ తేదీ వరకు మేషాది ద్వాదశ రాశులకి 10 రోజుల ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో, ఏ గ్రహాలు అనుకూలంగా ఉన్నాయో, ఏ గ్రహాలు వ్యతిరేకంగా ఉన్నాయో, అనుకూల గ్రహాల అనుకూలత రెట్టింపు చేసుకోవటానికి, వ్యతిరేక గ్రహాలు ఇచ్చే వ్యతిరేక ఫలితాలు తగ్గింపజేసుకోవటానికి ద్వాదశ రాశుల వాళ్ళు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలో, ఏ దేవీ దేవతల ఆలయ దర్శనం చేసుకోవాలో, ఏ మంత్రాలు జపించుకోవాలో, ఏ స్తోత్రాలు పఠించాలో, ఎలాంటి ద్రవ్యాలు దానం ఇచ్చుకోవాలో, సకల దేవతా స్వరూపమైన గోమాతకు ఎలాంటి ఆహారం తినిపించాలో, ద్వాదశ రాశుల వాళ్ళకి ఈ 10 రోజుల్లో రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. జ్యోతిష శాస్త్ర పరంగా మీ వ్యక్తిగత జాతకాన్ని పరిశీలింపజేసుకోవాలంటే ఎవరైనా సరే 9399990660 ఈ నెంబర్కు మాత్రమే వాట్సాప్లో మెసేజ్ చేయటం లేదా కాల్ చేయటం చేయాలి. ఈ నెంబర్ తప్ప మాకు ఏ నెంబరు కూడా అఫీషియల్గా లేదు. చాలామంది నా శిష్యులని చెప్పుకొని అనేక మందిని వేల రూపాయలకు మోసం చేస్తున్నారన్న విషయము నా దృష్టిలోకి వచ్చింది. కాబట్టి ఎవరు కూడా అలాంటి మోసాలు నమ్మకండి. చాలామంది నా వీడియోలో కొంత భాగం కట్ చేసి షార్ట్ లాగా వేసి దానిపైన వేరే నెంబర్ ఇచ్చుకొని ఆ వేరే నెంబర్కి కాల్ చేస్తే ఉచితంగా జాతకం చెప్పబడునని చెప్తూ వేల రూపాయల మోసం చేస్తున్నారు. గురువుగారి శిష్యులని చెప్పి చాలామంది నమ్మి మోసపోతున్నారు. అలాంటి మోసాల నుంచి అందరూ బయటపడండి. మరొక్కసారి చెప్తున్నాను, 9399990660 ఈ నెంబర్ తప్ప, ఈ ఫోన్ నెంబర్ తప్ప ఇంకా ఏ ఫోన్ నెంబరు కూడా మాకు లేదు. మీరు ఏ ఫోన్ నెంబర్ సోషల్ మీడియాలో కనిపించినా సరే ఈ నెంబర్ తప్ప, నా వీడియో ఉన్నా సరే, జ్యోతిష్యం చెప్పబడును అని ఉన్నా సరే, గురువుగారి శిష్యులమని చెప్పినా సరే నమ్మకండి. నమ్మి ధనాన్ని మోసపోకండి. దయచేసి అందరూ కూడా ఈ సోషల్ మీడియాలో మోసాలకి దూరంగా ఉండండి. ఆ మోసాల నుంచి బయటపడండి. మీ డబ్బులు కాపాడుకోండి. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి జూన్ 1వ తేదీ నుంచి జూన్ 10వ తేదీ మధ్యలో గ్రహాల సంచారం పరిశీలిస్తే సూర్యుడు మకర రాశి వాళ్ళకి పంచమంలో సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. మకర రాశి వాళ్ళకి 5వ స్థానంలో సూర్యుడు ఉండటం వల్ల పిల్లల్లో ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయి. పిల్లల వల్ల సమస్యలు వస్తాయి. సంతానం వల్ల వచ్చేటటువంటి సమస్యలు అధిగమించాలంటే మకర రాశి వాళ్ళు సూర్య సంబంధమైనటువంటి సూర్యాష్టకాన్ని రోజు వినండి. గోధుమలు నానబెట్టి బెల్లంతో కలిపి ఆవుకు పెట్టడం లేదా కేజింబావు గోధుమలు పంతులు గారికి దానం ఇవ్వటం చేసుకోండి. అలాగే ప్రతిరోజు సూర్యుడికి సంబంధించిన ఓం సవిత్రే నమః మంత్రం 12 సార్లు చదవండి. గోధుమలు నానబెట్టి బెల్లంతో కలిపి ఆవుకు పెట్టినా, కేజింబావు గోధుమలు పంతులు గారికి దానం ఇచ్చినా కూడా రవి 5వ స్థానంలో ఇచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి. కాబట్టి చిల్డ్రన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండటానికి, అలాగే ఆఫీసులో కూడా అంత గొప్పగా ఉండదు. రవి యోగించట్లేదు కాబట్టి ఆఫీస్ టెన్షన్స్ ఉంటాయి. అవి తొలగింపజేసుకోవటానికి కూడా మకర రాశి వాళ్ళు ఈ సూర్య సంబంధమైనటువంటి పరిహారాలు చేసుకోవాలి. అలాగే బుధుడు మకర రాశి వాళ్ళకి 6వ స్థానంలో సంచారం చేస్తూ ఈ 10 రోజుల్లో అద్భుతంగా యోగిస్తున్నాడు. అంటే మకర రాశి విద్యార్థులకు చాలా అద్భుతంగా ఉంటుంది. చదువుకునే విద్యార్థులు ఎవరైనా సరే బ్రహ్మాండమైన ర్యాంకులు కొట్టే అవకాశం ఉంటుంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో షైన్ అయ్యే అవకాశం ఉంటుంది. కావలసిన కాలేజీల్లో కానీ స్కూళ్ళల్లో కానీ సీట్లు తెచ్చుకోగలుగుతారు. మకర రాశి నిరుద్యోగులకి ఖచ్చితంగా ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. మంచి హై ప్యాకేజ్ జాబ్, క్వాలిఫికేషన్కి తగిన జాబ్ వచ్చే అవకాశం ఉంది. మకర రాశి వ్యాపారస్తులకు కూడా రూపాయి రావాల్సిన చోట 10 రూపాయల లాభం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. విద్యార్థులకి, నిరుద్యోగులకు, వ్యాపారస్తులకి మకర రాశి వాళ్ళకి జూన్ 1 నుంచి జూన్ 10 మధ్యలో అద్భుతంగా ఉంది. ఎందుకంటే బుధుడు 6వ స్థానంలో కంప్లీట్గా ఫేవరబుల్ రిజల్ట్స్ ఇస్తున్నాడు. అలాగే కుజుడు మకర రాశి వాళ్ళకి 4వ స్థానంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. జూన్ 1వ తేదీ నుంచి జూన్ 10వ తేదీ మధ్యలో అర్ధాష్టమ కుజదోషం మకర రాశి వాళ్ళకు ఉంది. అర్ధాష్టమ కుజదోషం ఉన్నప్పుడు ప్రాపర్టీ కొన్నా, ప్రాపర్టీ అమ్మినా పెద్ద ఎదురు దెబ్బ తగులుతుంది. ప్రాపర్టీస్ మకర రాశి వాళ్ళు ఈ సమయంలో కొనకండి. ప్రాపర్టీస్ అమ్మకండి. మీరు అమ్మినా మంచి రేట్ రాదు. కొనుక్కున్నా పెద్ద అమౌంట్ కొనుక్కోవాల్సి వస్తుంది. రియల్ ఎస్టేట్లో కూడా జాగ్రత్తగా ఆలోచించి అడుగులు వేయండి. అప్పులు తీర్చాలని ప్రయత్నించినా తీర్చడం కొంచెం కష్టం అవుతుంది. బ్యాంక్ లోన్లు శాంక్షన్ అవ్వడం లేట్ అవుతుంది. బ్రదర్స్తో జాగ్రత్తగా ఉండాలి. అర్ధాష్టమ కుజదోషం ఉన్నప్పుడు బ్రదర్స్తో కానీ సిస్టర్స్తో కానీ డిస్ప్యూట్స్ వచ్చే అవకాశం ఉంది. ఇవన్నీ పోవాలంటే, అర్ధాష్టమ కుజదోషం నుంచి బయటపడాలంటే సుబ్రహ్మణ్య స్వామి ఆలయ దర్శనం చేయండి. సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించినటువంటి మంత్రము
ఓం శరవణ భవాయ నమః రోజు 21 సార్లు చదువుకోండి. సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం వినండి. కందులు నానబెట్టి బెల్లంతో కలిపి ఆవుకు పెట్టండి. కేజింబావు కందులు ఎర్ర వస్త్రంలో మూటగట్టి పంతులు గారికి దానం ఇవ్వండి. ఈ పరిహారాల్లో ఏవి చేసుకున్నా అర్ధాష్టమ కుజదోషం నుంచి బయటపడి కుజుడి అనుకూలతను పొందవచ్చు. అలాగే శుక్రుడు మకర రాశి వాళ్ళకి 6, 7 స్థానాల్లో ఈ 10 రోజుల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 8 రోజులు 6వ సంచారం చేస్తున్నాడు కాబట్టి మనీ ఎక్స్పెండిచర్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మకర రాశి వాళ్ళు జూన్ 1 నుంచి జూన్ 8 మధ్యలో రూపాయి ఖర్చు పెట్టాల్సిన చోట 10 రూపాయలు ఖర్చు పెట్టే అవకాశం ఉంది. కాబట్టి మనీ ఎక్స్పెండిచర్ విషయంలో జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. అలాగే చివరి 2 రోజుల్లో శుక్రుడు 7వ స్థానంలో సంచారం చేస్తున్నాడు కాబట్టి జూన్ 9, జూన్ 10 ఈ 2 రోజుల్లో మాత్రం లైఫ్ పార్ట్నర్తో గొడవలయ్యే అవకాశం ఉంది. అలా గొడవలు అవ్వకుండా ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. మొదటి 8 రోజుల్లో అయితే మనీ ఎక్స్పెండిచర్ ప్రాబ్లం, చివరి 2 రోజుల్లో అయితే వైఫ్ అండ్ హస్బెండ్ ప్రాబ్లం. ఎందుకంటే శుక్రుడు ఈ 10 రోజుల్లో ఫేవరబుల్గా లేడు. 6, 7 స్థానాల్లో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. ఆ వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడాలంటే లలిత అమ్మవారి ఆలయ దర్శనం చేసుకోవాలి. లలితా సహస్రనామ స్తోత్రం చాంటింగ్ వినాలి. శ్రీమాత్రే నమః రోజు 21 సార్లు చదువుకోవాలి. అలసందలు నానబెట్టి ఆవుకు పెట్టడం కానీ లేదా కేజింబావు అలసందలు తెల్ల వస్త్రంలో కట్టి పంతులు గారికి దానం ఇచ్చుకోవటం కానీ చేయాలి. ఇవి చేసుకుంటే శుక్రుడిచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడచ్చు. కాబట్టి మకర రాశి వాళ్ళకి జూన్ 1 నుంచి జూన్ 10 మధ్యలో రవి, బుధుడు, కుజుడు, శుక్రుడు ఈ 4 గ్రహాలకు సంబంధించిన ఈ ప్రత్యేకమైనటువంటి పరిహారాలు ప్రత్యేకమైన సమయాన్ని బట్టి గ్రహాల సంచారం బట్టి చేసుకుంటే ఈ 10 రోజుల్లో సంపూర్ణంగా అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి అధిక మాసం వస్తూ ఉంటుంది. ప్రస్తుతము అధిక మాసం నడుస్తోంది కాబట్టి మామూలు నెలల్లో చేసేటటువంటి పూజల కంటే, దానాల కంటే, స్తోత్ర పారాయణల కంటే అధిక మాసంలో చేసే పూజలు, దానాలు, స్తోత్ర పారాయణలు కొన్ని వేల రెట్లు ఎక్కువ ఫలితాలను కలిగింపజేస్తాయి. అధిక మాసాన్ని అందరూ సద్వినియోగం చేసుకుంటే జాతక దోషాల నుంచి సులభంగా బయటపడచ్చు. అధిక మాసంలో ఏం చేయాలి? శుభ కార్యక్రమాలు చేయకూడదు. వివాహాలు, గృహప్రవేశాలు, శంకుస్థాపనలు ఇలాంటివి శుభ కార్యక్రమాలు చేయకూడదు. కానీ పూజలు బాగా చేయాలి, జపాలు బాగా చేయాలి. పూజలు కానీ జపాలు కానీ ఈ మాసంలో ఎక్కువ చేస్తే ఫలితం వేల రెట్లు ఉంటుంది. అలాగే దానాలు చేస్తే మంచిది. అన్నిటికంటే గొప్ప దానం 33 అరిసెల దానం. అలాగే ధాన్యం దానం ఇవ్వచ్చు, గుమ్మడికాయ దానం ఇవ్వచ్చు. గుమ్మడికాయ అధిక మాసంలో దానం ఇస్తే సమస్త బ్రహ్మాండాన్ని విష్ణువుకు దానం చేసిన ఫలితం కలిగి విష్ణుమూర్తి అనుగ్రహం కలిగి వృత్తిపరంగా మంచి అద్భుతమైన శుభ ఫలితాలు చేకూడతాయి. అలాగే అధిక మాసంలో ఎవరైనా సరే అన్నదానం చేసినా, వస్త్రదానం చేసినా సమస్త శుభ ఫలితాలు చేకూరతాయి. గోధుమలు, బెల్లం దానం ఇచ్చినా కూడా గ్రహదోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. ఉద్యోగంలో ఉన్నత స్థాయి కలుగుతుంది. రాధాకృష్ణులని ఈ మాసంలో పూజిస్తే చాలా మంచిది. రోజు రాధాకృష్ణుల చిత్రపటం దగ్గర దీపం పెట్టుకుంటే మంచిది. సాలగ్రామానికి అభిషేకం చేస్తే మంచిది. సాలగ్రామానికి అభిషేకం చేసి ఆ తీర్థం తీసుకుంటే అధిక మాసంలో అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. అలాగే ఏదైనా దేవీ దేవతల దగ్గర ఒక దీపాన్ని అఖండంగా వెలిగేలాగా చూస్తే అధిక మాసంలో చాలా మంచిది. అధిక మాసంలో దీపదానం చేయమని పురుషోత్తమ మాహత్యం అనే గ్రంథంలో పద్మపురాణంలో చెప్పారు. దీపదానం అంటే కార్తీక మాసంలో లాగా ప్రమిదలో నూనె కానీ నెయ్యి కానీ పోసి ఒత్తులు వేసి ఆ ప్రమిద దానం ఇవ్వటం కాదు. దీపదానం అంటే విష్ణు స్వరూపమైన చిత్రపటం దగ్గర లేదా విష్ణుమూర్తి విగ్రహం దగ్గర లేదా తులసి కోట దగ్గర ఒక దీపాన్ని అఖండంగా వెలిగేలాగా వెలిగించాలి. దీన్ని అధిక మాసంలో ఇచ్చే దీపదానం అంటారు. కాబట్టి కార్తీక మాసంలో దీపదానం వేరు, అధిక మాసంలో దీపదానం వేరు. అధిక మాసంలో దీపదానం అంటే లక్ష్మీనారాయణల దగ్గర కానీ, విష్ణు సంబంధమైన ఫోటో లేదా విగ్రహం దగ్గర కానీ, తులసి కోట దగ్గర కానీ ఎక్కువసేపు అఖండంగా కొండెక్కకుండా ఒక దీపాన్ని వెలిగేలాగా చూడాలి. దానివల్ల విశేషంగా విష్ణుమూర్తి అనుగ్రహం కలిగి సమస్త శుభ ఫలితాలు చేకూరతాయి. అలాగే అధిక మాసంలో పరమేశ్వరుణ్ణి ఎవరైనా సరే 33 మారేడు దళాలతో పూజిస్తే 33 కోట్ల మంది దేవతల అనుగ్రహం కలుగుతుందని మనకి ప్రామాణిక గ్రంథాలలో శివరహస్యం అనే గ్రంథంలో చెప్పారు. కాబట్టి శివ పూజ చేసే వాళ్ళు ఎవరైనా సరే 33 మారేడు దళాలతో అధిక మాసంలో ఈశ్వరుణ్ణి పూజించండి. అలాగే అధిక మాసంలో మృత్యుంజయ మంత్రం చదివితే మామూలు సమయంలో కంటే కొన్ని వేల రెట్లు ఎక్కువ ప్రయోజనాలు కలుగుతాయని కూడా శివరహస్యం అనే గ్రంథం చెప్తోంది. కాబట్టి రోజు మహామృత్యుంజయ మంత్రాన్ని ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమేవ బంధనాత్ మృత్యోర్ముక్షేయ మామృతాత్ అంటూ రోజు వీలైనన్ని సార్లు చదువుకోండి. మామూలు సమయంలో కంటే తొందరగా శివానుగ్రహం కలుగుతుంది. అలాగే అధిక మాసంలో ఎవరైనా సరే శివాలయంలో
అన్నదానం చేసినా, వస్త్రదానం చేసినా అద్భుతంగా శివానుగ్రహం కలుగుతుంది. అలాగే శివాలయ ప్రాంగణంలో గొడుగు దానం ఇస్తే కూడా చాలా మంచిది. దానివల్ల కూడా విశేషంగా శివానుగ్రహానికి పాత్రులై గ్రహదోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. అసలు అధిక మాసంలో ఒకసారి విష్ణు సంబంధమైన క్షేత్రానికి వెళ్ళి దర్శనం చేసుకుంటే మామూలు సమయంలో కంటే కొన్ని వేల రెట్లు విశేషమైన ప్రయోజనాలు కలుగుతాయి. అందుకే ఎవరైనా ఒక్కసారి ఈ అధిక మాసంలో పూరీ జగన్నాథ స్వామిని దర్శనం చేసుకుంటే అద్భుత ఫలితాలు కలుగుతాయి. శ్రీరంగానికి వెళ్ళి దర్శనం చేసుకుంటే మంచిది. పూరికి, శ్రీరంగానికి వెళ్ళలేని వాళ్ళు కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి వారిని తిరుమలలో దర్శనం చేసుకోండి. సంవత్సరంలో వచ్చే 12 నెలల్లో తిరుమల వెళ్ళి వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకున్న ఫలితం కంటే అధిక మాసంలో వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకుంటే వచ్చే ఫలితం అనేది ఇంకా అద్భుతమైనటువంటి శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. కాబట్టి ఇలా ప్రత్యేకమైన దానాలు ఇచ్చుకోవటం, శివుణ్ణి ప్రత్యేకంగా పూజించడం, విష్ణువుని ప్రత్యేకంగా పూజించడం చేయండి. అలాగే అధిక మాసంలో లలితా సహస్రనామం చదివితే మామూలు సమయంలో కంటే బ్రహ్మాండంగా ఫలితం ఉంటుంది. లలితా సహస్రనామం చదివి ఆవు పాలతో పాయసం చేసి అమ్మవారికి ఆ పాయసం నైవేద్యం పెట్టి ప్రసాదంగా స్వీకరించండి. కొన్ని కోట్ల రెట్లు విశేషంగా లలితామ్మవారి అనుగ్రహానికి పాత్రలు కావచ్చు. 3 సంవత్సరాలకు వచ్చే ఈ అధిక మాసాన్ని సద్వినియోగం చేసుకోండి. జూన్ 15వ తేదీ వరకు అధిక మాసం ఉంది. ఈ సమయంలో ఎప్పుడైనా ఈ విధి విధానాలు పాటించండి. సమస్త శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోండి. ఎప్పటికప్పుడు జ్యోతిష శాస్త్ర పరంగా దినఫలాలు, 10 రోజుల ఫలితాలు, మాస ఫలితాలు, సంవత్సర ఫలితాలు తెలుసుకోవాలన్నా, ఖగోళంలో గ్రహాల సంచారంలో మార్పు వల్ల వచ్చే ఫలితాలు తెలుసుకోవాలన్నా, ట్రాన్సిట్ చేంజెస్ గురించి తెలుసుకోవాలన్నా మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.